నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడమే లేదా జగన్ ఎమ్మెల్యేలను తొలగించనున్నారనే ప్రచారం సాగుతోంది ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది వారినంతా చేర్చుకుని వీలైతే వైఎస్ షర్మిల నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తమవుతుంది దీనికి రేవంత్ కూడా పక్కా ప్లాన్ వేశాడట మరోవైపు కొందరు నేతలు టీడీపీతోనూ టచ్లో ఉన్నారని చెబుతున్నారు మరి ఆ పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం తను అనుకున్నది అనుకున్నట్లు జరగాలని జరుగుతుందని నమ్మే కొద్ది మందిలో జగన్ ఒకరు ఆయన 70 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడమో లేదా తీసివేయడమో చేస్తున్నారు అయితే జగన్ మాత్రం కొత్త వారిని పెట్టి గెలిపిద్దాం అనుకుంటే రేవంత్ రెడ్డి జగన్కి భారీ షాక్ ఇచ్చారు ఏపీలో ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా తెలంగాణలో ఆస్తులు వ్యాపారాలు ఉంటాయన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జగన్ మార్చిన ఎమ్మెల్యేలతో రేవంత్ దూత ఒకరు వివరాలు సేకరిస్తున్నారు వారిని హైదరాబాద్లో మీ వ్యాపారాలకు సహకరిస్తాం కాంగ్రెస్లో చేరండి ఎలాగో 2024లో మోడీకి సీట్లు తగ్గుతాయి 2029లో అయితే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీరు కాంగ్రెస్లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇంతమందిని మార్చడానికి గల పెద్ద కారణం వారిపై వ్యతిరేకతే కాదు వారిని మార్చినా వారు ఎక్కడికి పోలేరనే నమ్మకం కూడా అయితే ఎవరు ఊహించని విధంగా సీన్లోకి రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యారని చెప్తున్నారు వాస్తవానికి జగన్ వదిలేసిన ఎమ్మెల్యేలకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి ఎందుకంటే దీర్ఘకాలికంగా చూసుకుంటే రేవంత్ సరసన చేరడమే వారికి ఎక్కువ ఉపయోగకరం కాబట్టే చాలామంది నేతలు రేవంత్కు దూతకు దాదాపుగా తాము వస్తున్నామనే సమ్మతం తెలుపుతున్నట్టు తెలుస్తోంది ఎలాగూ సీటు రానప్పుడు తాము జగన్ పార్టీలో ఉన్న ఉపయోగం లేదని వారు అనుకుంటున్నారు దాంతో రేవంత్ వారిని చేరదీస్తూ ఈ 5 ఏళ్లలో మీ వ్యాపారాలు బాగుంటాయి ఒకవేళ మీకు బలం ఉంటే ఈ ఎన్నికల్లో గెలుస్తారని చెబుతున్నారట కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు జనంలో నెగిటివిటీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరండి అని రేవంత్ దూత బ్రెయిన్ వాష్ చేస్తున్నారట వైసీపీ నుంచి సుమారుగా 40 మందికి పైగా నేతలు కాంగ్రెస్లో చేర్చుకోవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు
తద్వారా కాంగ్రెస్ పార్టీకి మరింత పట్టు సాధించి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ తిరుగులేని నేతగా ఎదగాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి జగన్ అనుకున్నదొకటి అవుతున్నదొకటి. రేవంత్ ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ ఓటు భారీగా చీలే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రేవంత్ ఎదురుపడటంతో వైసీపీ కుదేలవటం ఖాయమంటున్నారు. ఎమ్మెల్యే కూడా రేవంత్ దూత మాట విని కాంగ్రెస్ పార్టీలో చేరితే రేపటి రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు ఏమాత్రం ప్రమాదం ఉండదని భావిస్తున్నారట. తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇదే జోరులో ఏపీలో కూడా కొంతమందిని పుంజుకునే విధంగా వ్యూహాలు రచిస్తోంది. అవసరమైతే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు చీలకూడదనే ఆలోచనతో ఎన్నికల్లో ఆమె పార్టీ పోటీ చేయలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్కు షర్మిల చేసిన ఉపకారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించుకుంటుంది. ఈ క్రమంలో ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలకు ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. షర్మిలను ఏపీ అధ్యక్షురాలుగా చేస్తే పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. వైసీపీలో ఎక్కువ కాంగ్రెస్ శ్రేణులే ఉన్న నేపథ్యంలో షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తే ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్కు షర్మిల గిఫ్ట్ పంపిన విషయం కూడా ఏపీ రాజకీయాల్లో మరో చర్చకు దారితీసింది. జరుగుతున్న పరిణామ నేపథ్యంలో ఏపీలో రాబోయే రోజుల్లో కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఏపీలో ఉనికిని చాటుకోవాలని అస్తం పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేసిన మాణిక్యం ఠాకూర్కు ఏపీ బాధ్యతలు కూడా అప్పగించి, అంతేకాకుండా ఏపీసీసీ అధ్యక్షులు గిరుగు రుద్రరాజు, మాణిక్యం ఠాకూర్, సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతమోహన్, కొప్పుల రాజు, జేడి శీలం తదితర నేతలతో రాహుల్ సమావేశమవుతున్నారు. రాహుల్ సమక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే ఏపీలో కాంగ్రెస్తో కలిసి వచ్చే పార్టీలు నేతలపైన దృష్టి సారించనున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశంలోకి ముగ్గురు కాకినాడ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాదు మరో 75 మంది ఎమ్మెల్యేలు
లోకేష్తో టచ్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. జగన్ పనైపోయిందని తెలుగుదేశంలోకి అధికార పార్టీ నేతలు క్యూ కడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నారా లోకేష్ నవశకం సభ సక్సెస్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు వ్యూహరచన తర్వాత జగన్కు తేరుకోలేని దెబ్బ తగిలిందని, దీంతో నారా లోకేష్ ఇక మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. ఈ 4 ఏళ్లలో ఎంతోమంది కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను జగన్ పట్టించుకోలేదని, వారంతా బయటికి చెప్పుకోలేని విధంగా నలిగిపోయారని చెబుతున్నారు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చాలా చిన్న చూపు చూశారని కొందరు, ఎలాగో ప్రభుత్వం ఓడిపోతుందని కొందరు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కొందరు, ఇలా దాదాపు 75 మంది ఎమ్మెల్యేలు లోకేష్తో టచ్లో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రానున్న ఎన్నికల్లో జగన్కు పెద్ద షాక్ తప్పదని చెబుతున్నారు. ఇక రేవంత్ హస్తం ఆంధ్రాలో ఎంతవరకు పనిచేస్తుందనేది 2024లో చూడాల్సింది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.